పూజ సమయంలో కొబ్బరికాయ గనక కుళ్ళిపోతే, కొబ్బరికాయ పాడైతే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎలాంటి దుష్ప్రయోజనాలు కలుగుతాయి అనేటటువంటి అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సృష్టిలో నీరు ఉన్నటువంటి కాయ, ఏకైక కాయ కేవలం కొబ్బరికాయ మాత్రమే. దానిలో ఎలా నీరు వస్తుందో ఎవరికీ తెలియదు. అలాగే అది కుళ్ళిపోయింది అని కూడా గ్రహించడం చాలా కష్టం. అలా కుళ్ళిపోయింది అని అంటే అది ఏదో చెడు సంకేతంగా మనం భావన చేసుకోకూడదు. అది భగవంతునికి సమర్పించాము అని చెప్పేసి మనం భావన చేసుకోవాలి. ఎప్పుడు కూడా కొబ్బరికాయ కుళ్ళిపోయింది, కొబ్బరికాయ పాడైపోయింది, అయ్యో కొబ్బరికాయ ఈ విధంగా పగిలిందే, దీనికి ఏదైనా చెడు సంకేతాలు జరిగే అవకాశం ఉందేమో అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సందేహం ఏమీ అవసరం లేదు. ఒకవేళ కొబ్బరికాయ గనక కుళ్ళిపోయినట్టయితే, పాడైనట్టయితే దానికి మనం ఏమని భావన చేసుకోవాలి? ఈ యొక్క నారీకేలం భగవంతునికి సమర్పించడం జరిగింది కనుక దీనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థాన్ని భగవంతుడు స్వీకరించాడు అని చెప్పేసి మనం భావన చేసుకోవాలి తప్ప అక్కడ మనం నెగిటివ్ భావన గనక చేసుకున్నట్టయితే, చెడు భావన గనక మనం చేసుకున్నట్టయితే ఆ రోజంతా కూడా ప్రతి ఒక్క విషయంలో చెడు భావనలే వస్తాయి. ఏ చిన్న విషయం చెడుగా జరిగినా కూడా అయ్యో కొబ్బరికాయ అలా పగిలింది కదా, అందుకే ఈ విధంగా జరిగింది అనే ఒక ఆలోచన మనిషి మైండ్లో కూర్చుండిపోతుంది. దాని ద్వారా ఏమవుతుంది? గొడవలు పెరిగిపోతాయి, మనసులో అపార్థాలు వస్తాయి, కుటుంబంలో కలత ఏర్పడుతుంది. ఇలాంటివి ఎప్పుడూ కూడా మనిషి ఎప్పుడూ కూడా పాజిటివ్గా అంటే మంచిగానే ఆలోచించాలి. కానీ చెడుగా ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో నీ యొక్క సమాజంలో ప్రతి ఒక్కటి చెడుగానే కనబడుతుంది.